సంవత్సరంలో మానవాళికి ఓ శుభవార్త. భూమికి ప్రాణాధారంగా ఉంటూ వస్తున్న ఓజోన్ పొర రికవర్ అవుతోంది. భూమి మీద మనిషి చేస్తున్న పర్యావరణ విధ్వంసం కారణంగా కొన్నేళ్ల క్రితం పెద్ద చిల్లు పడింది. మానవ మనుగడకే ప్రమాదకరంగా మారిన ఈ పరిణామం ఆందోళన కలిగించింది. అదిప్పుడు కొంతవరకు రికవర్ అవుతున్న సంకేతాలను గుర్తించారు సైంటిస్టులు. ఓజోన్ లేయర్ క్షీణత అంతకంతకు తగ్గుతోందని గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ మానవాళికి ముప్పు తప్పినట్టేనా? ప్రమాద తీవ్రత తగ్గినట్టేనా? దీనిపై V6 స్పాట్లైట్. మానవాళి మనుగడకు ప్రాణాధారంగా నిలుస్తున్న లేయర్ ఓజోన్. భూమికి సూర్యునికి మధ్య ఉంటూ కిరణాల్ని బ్యాలెన్స్ చేసే పొరది. గత కొన్నేళ్లుగా ఓజోన్ పొరకు ప్రమాదం ముంచుకొచ్చింది. దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో ఓజోన్ పొరను కాపాడుకునేందుకు రక్షణ చర్యలను చేపట్టారు. ప్రకృతికి ఓ లెక్కుంది. సీజనల్ గా వర్షాలు, వాటితో పాటే వచ్చే ఎండలు, మధ్యలో వణికించే చలి, 6 ఋతువులు, 3 కాలాలు. గతంలో అయితే ఏ కాలంలో ఉండాల్సిన వాతావరణం ఆ కాలంలో ఉండేది. కానీ ఇప్పుడేమో పరిస్థితి కంప్లీట్ గా మారింది. దీనికి కారణం ఎవరో కాదు, మనిషి. అతని స్వార్థం. ఈజీ లైఫ్ కోసం అలవాటు పడి ఎన్నెన్నో వస్తువుల్ని కనిపెట్టాడు. దానికోసం ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువుని నాశనం చేసేస్తూ వస్తున్నాడు. దాంతో వెదర్ సైకిల్ దెబ్బతింటోంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి విధ్వంసం, వీటి గురించి ఎప్పుడు విన్నా ఓజోన్ పొర గురించి టాపిక్ వస్తుంది. భూమి మీద జరుగుతున్న పర్యావరణ విధ్వంసం కారణంగా భూ ఆవరణలో ఉన్న ఓజోన్ పొరకు చిల్లు పడుతోందని చాలా ఏళ్లుగా సైంటిస్టులు మొత్తుకుంటూనే ఉన్నారు. భూ వాతావరణం చుట్టూ రకరకాల పొరలు ఉన్నాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అని రకరకాల లేయర్లుంటాయి. వాటిలో అతి ముఖ్యమైంది ఓజోన్ పొర. అది భద్రంగా ఉంటేనే మానవాళికి మనుగడ, లేదంటే అంతా విధ్వంసమే అని ఏళ్లుగా సైంటిస్టులు చెప్తూ వస్తున్నారు. వాళ్ల హెచ్చరికలు పనిచేశాయో లేక ప్రపంచ దేశాలే గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టేందుకు ముందుకొచ్చాయో గాని ఓజోన్ పొర క్షీణతను మాత్రం తగ్గిస్తూ వచ్చాయి. దానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాల్ని వెల్లడించారు పర్యావరణవేత్తలు. ఓజోన్ లేయర్ కు విలన్లా మారిన క్లోరోఫ్లోరో కార్బన్లను అరికట్టేందుకు దేశాలు తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. క్లోరోఫ్లోరో కార్బన్లను విడుదల చేసే నాసిరకం రిఫ్రిజిరేటర్ల వాడకాన్ని వద్దని, దానికోసం ఏకంగా ఒప్పందం చేసుకున్నాయి దేశాలన్నీ. అదిప్పుడు సత్ఫలితాలనిస్తోంది. ఓజోన్ పొరకు పడిన చిల్లు కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోందని గుర్తించారు సైంటిస్టులు. అంతేకాదు, భూ వాతావరణంలో ఓజోన్ పొరకు హాని కలిగించే వాయువులు చాలా వరకు తగ్గిపోయినట్లు గుర్తించారు. హలోన్స్, మిథైల్ బ్రోమైడ్, క్లోరోఫార్మ్స్ లాంటి వాయువులన్నీ దాదాపుగా అదుపులోకొచ్చాయన్నది అసలు విషయం. భూమిని కాపాడేది ఓజోన్ పొర. అదే లేకపోతే మానవాళి మాడి మసైపోవాల్సిందే. అలాంటి లేయర్కే చిల్లు పెడుతున్నాడు మనిషి. ముప్పు తప్పదని తెలిసినా ఈజీ లైఫ్ కోసం అంతే ఈజీగా తప్పులు చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి ఓజోన్ లేయర్? వాతావరణ కాలుష్యం గురించి తెలిసిన వాళ్ళందరికీ ఓజోన్ పొర ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు. మనిషి చేస్తున్న వాతావరణ కాలుష్యంతో ఓజోన్ పొర పలచబడిపోతోంది. ధ్రువ ప్రాంతంలో ఓజోన్ పొరకు భారీ రంధ్రాలు ఏర్పడటం, చాలా చోట్ల ఓజోన్ పొర మందం క్షీణించటం గత కొన్నేళ్లలో జరిగిన పరిణామాలు. ఓజోన్ సమస్త ప్రాణికి రక్షక కవచం లాంటిది. సూర్యరశ్మి నుండి వచ్చే ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ రేస్ తాకిడికి జీవకోటి బలవకుండా కాపాడుతుంది ఓజోన్ పొర. వాతావరణంలో కలిసిన క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొరలో ఓజోన్ అణువులో 3 ఆక్సిజన్ పరమాణువులుంటాయి. వాటిలో ఒకటి చంచలమైంది. వాయు కాలుష్యంతో వచ్చే క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువులతో ఓజోన్లోని అణువులు కెమికల్ రియాక్షన్ కు గురవుతాయి. దాంతో ఓజోన్ పొర దెబ్బతింటోంది. ఓజోన్ పొర గ్రాడ్యువల్ గా తగ్గుతుండటంతో ఒక్క అమెరికాలోనే సంవత్సరానికి అదనంగా 2 లక్షల మంది స్కిన్ క్యాన్సర్ తో చనిపోతున్నారని నిపుణుల అంచనా. భూ వాతావరణంలో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్లకు పై భాగాన మిజోస్ఫియర్ కు కింద ఓజోన్ లేయర్ ఉంటుంది. భూ ఆవరణపై వాతావరణాన్ని పరిశీలిస్తే ఓజోన్ పొరల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. భూమికి సుమారు 25 నుండి 45 కిలోమీటర్ల పైన ఓజోన్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఓజోన్ అణువు తయారీకి 3 ఆక్సిజన్ పరమాణువులతో కలయిక అవసరం. మామూలుగా ఆక్సిజన్ పరమాణువుల రూపంలో దొరకదు. అది కేవలం అణువుగానే సాధ్యమవుతోంది. అందులో భాగంగా ఆక్సిజన్ అణువు సూర్యకాంతి శక్తికి పరమాణువులుగా విడిపోతుంది. విడిపోయి ఆక్సిజన్ పరమాణువులు వాతావరణంలో ఉండిపోతాయి. ధ్రువ ప్రాంతంలో ఓజోన్ పొరకు భారీ రంధ్రాలు ఏర్పడటం, అనేక చోట్ల ఓజోన్ పొర మందం క్షీణించటం ఆందోళన కలిగించే అంశం. ఓజోన్ నీలివర్ణపు వాయువు. ఇది భూ వాతావరణంలో సహజంగానే ఏర్పడుతుంది. 1839లో జర్మనీ శాస్త్రవేత్త క్రిస్టియన్ స్కోన్బియస్ ఓజోన్ వాయువును కనుగొన్నాడు. సూర్య కిరణాల్లోని శక్తి వలన ఆక్సిజన్ మాలిక్యూల్
2 ఆక్సిజన్ ఆటంలుగా విడిపోతుంది. ఇలా విడిపోయిన ఆటంలలో ఒకటి దగ్గరలో ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్తో కలిసి ఓజోన్గా ఏర్పడుతుంది. ఇలా సూర్య శక్తితో ఓజోన్ కంటిన్యూగా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్ లాంటి సహజ వాయువులు ఓజోన్ మాలిక్యూల్లను నాశనం చేస్తూ ఉంటాయి. ఇలా ఓజోన్ ఉత్పత్తి, నాశనము సమతూకంలో సహజ ప్రక్రియలుగా జరుగుతూ ఉంటాయి. అయితే మనిషి చేస్తున్న పర్యావరణ విధ్వంసంతో కొన్ని రకాల వాయువులు అధిక మోతాదుల్లో వాతావరణంలోకి విడుదలవుతుండటంతో ఓజోన్ లేయర్ త్వరగా పలుచబడిపోయి చిల్లులు పడుతోందని గుర్తించారు సైంటిస్టులు. వాతావరణంలో 4-5 దశాబ్దాలుగా రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో వెదర్ ఎవ్వరికీ అర్థం కాని పజిల్లా తయారైంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఊహకందని నష్టాలు జరిగిపోతున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఓజోన్ పొరకు పడ్డ చిల్లు కూడా అలాంటిదే. నిజానికిది మనిషి పాపమే. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ప్రకృతి విధ్వంసమే. అసలు ప్రకృతి విధ్వంసాన్ని ఆపకపోతే ఓజోన్ పొరకొచ్చే ప్రాబ్లం ఏంటి? పారిశ్రామిక విప్లవం తర్వాత గ్లోబ్ మొత్తం మారిపోయింది. 19వ శతాబ్దంలో మొదలైన ఇండస్ట్రియలైజేషన్ ప్రకృతిని దెబ్బతీసింది. 40 ఏళ్లలో అది మరింత ఎక్కువైంది. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి తోడు ఈజీ లైఫ్ కోసం మనిషి తయారు చేసుకున్న చాలా వస్తువులు ప్రకృతికి యాంటీగా తయారయ్యాయి. దీనికి తోడు అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. ఈ కారణాలతో ప్రకృతి బ్యాలెన్స్ తప్పుతోంది. ఓజోన్కొచ్చిన ప్రమాదం కూడా అలాంటిదే. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ప్రపంచాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లాయి. ఓ 100 ఏళ్లు ముందుకు నడిపించాయి. దేశాల మధ్య హద్దుల్లేకుండా చేశాయి. స్వేచ్ఛా వాణిజ్యం కొత్త దారులను చూపెట్టింది. అభివృద్ధి ముసుగులో మనిషి ఎన్నో అడుగులు ముందుకు వేశాడు. కానీ తెలియకుండా అన్నే అడుగులు వెనక్కు వేస్తున్నాడు. రేడియేషన్, పొల్యూషన్, ఈ వేస్టేజ్, ప్లాస్టిక్ యూసేజ్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒకటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే భూమిని హీటెక్కించేలా మనిషి ఎన్నో తప్పులు చేశాడు. ఇంకా చేస్తూ పోతున్నాడు. అందుకే ఈ విధ్వంసం. వాతావరణంలోని మొత్తం ఓజోన్లో 90% ఓజోన్ స్ట్రాటోస్పియర్లోనే ఉంటుంది. మరికొంత ఓజోన్ ట్రోపోస్పియర్లో ఉంటుంది. రసాయనికంగా అవి రెండు ఒకేలా ఉన్న 2 ప్రాంతాల్లో ఓజోన్ వేరువేరుగా ప్రభావం చూపుతుంది. స్ట్రాటోస్పియర్లో అతినీలలోహిత కిరణాల బారి నుంచి భూమిని కాపాడే రక్షణ కవచంగా ఓజోన్ పనిచేస్తుంది. అదే ట్రోపోస్పియర్లో హానికారక కాలుష్యంగా పనిచేస్తుంది. ఒక్కోసారి ఫోటోకెమికల్ స్మాగ్ను ఏర్పరుస్తుంది. మనిషి చేస్తున్న తప్పుడు పనులతో స్ట్రాటోస్పియర్లో ఓజోన్ తరిగిపోతూ ట్రోపోస్పియర్లో ఎక్కువ అవుతూ ఉంది. ఓజోన్ తరిగిపోయేందుకు కారణమయ్యే రసాయనాలను ఓజోన్ డిప్లీటింగ్ సబ్సిస్టెన్స్ అంటారు. ఈ రసాయనాలలో క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోన్స్ ప్రమాదకరమైనవి. మన దేశంలో సిఎఫ్సిలను రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్లు, ఫోమ్లు, ఏరోసాల్స్, సాల్వెంట్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, ఫ్యూమిగేషన్ ఏజెంట్స్గా ఉపయోగిస్తున్నారు. ఓజోన్ క్షీణతకు కారణమయ్యే వాయువులు స్ట్రాటోస్పియర్లో 111 ఏళ్లు కొనసాగుతాయని తేల్చారు సైంటిస్టులు. ఫ్రిడ్జ్లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసాల్స్లో వాడేది ఈ వాయువులనే. 1985లో శాస్త్రవేత్తలు ఓజోన్ పొరకు చిల్లు పడినట్లు కనుగొన్నారు. ఆ చిల్లు ఇప్పుడు యుఎస్ఏ విస్తీర్ణానికి 3 అంచనా వేశారు. ఓజోన్ పొర క్షీణిస్తే అల్ట్రావైలెట్ రేసు భూమికి డైరెక్టుగా చేరుతాయి. దీంతో స్కిన్ క్యాన్సర్, క్యాటరాక్ట్ లాంటి కంటి సమస్యలు పెరుగుతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. మొక్కల్లో ఆకు పరిమాణం తగ్గుతుంది. విత్తనం మొలకెత్తేందుకు పట్టే టైం కూడా పెరుగుతుంది. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఓజోన్ను తగ్గించే కాలుష్యాలను అదుపు చేయకపోతే ప్రపంచ ఉష్ణోగ్రత 5.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగొచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధృవాల్లోని మంచు కరిగి నదీ పరివాహక ప్రాంతాలు, సముద్రాల్లోని నీటి మట్టం పెరిగి వరదలు సంభవిస్తాయి. నిజానికి ఓజోన్ లోయర్ ప్రొటెక్షన్ బాధ్యత దేశాలదో, ప్రభుత్వాలదో కాదు. జనం కూడా దీనికి సహకరించాలి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లను తక్కువ రిపేర్లు వచ్చేలా జాగ్రత్తగా వాడితే మంచిది. కంప్రెషర్లను తెరుస్తున్నప్పుడు సిఎఫ్సిలను వాతావరణంలోకి వదిలేయకుండా రీసైకిల్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఫోమ్ని అధికంగా వాడే బెడ్స్, పిల్లోస్కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక స్టైరోఫోమ్ గ్లాసులు, ప్లేట్లకు బదులు మట్టి పాత్రలు, విస్తరాకుల లాంటివి వాడితే పర్యావరణాన్ని కాస్తైనా తగ్గించిన వాళ్లమవుతాం. భూమికి, ప్రాణికోటికి రక్షణ కవచం ఓజోన్ లేయర్. అలాంటి లేయర్ ప్రమాదం అంచుల్లోంచి బయటపడుతోంది. మరికొన్ని చర్యలు తీసుకుని గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఇప్పుడొస్తున్న ఫలితాల్ని డబుల్ చేయాలి. అప్పుడే జీవ జలానికి మనుగడ. ఇది V6 స్పాట్లైట్.